ఫైబర్ నెట్ మాజీ ఎండీ మధుసూదన్ రెడ్డి సస్పెండ్ అయ్యారు. ఫైబర్ నెట్ కార్పొరేషన్లో తన అవినీతిని కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారని జీవోలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేర్కొంది. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారని మధుసూదన్ రెడ్డి మీద అభియోగాలున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ వ్యక్తులను ఉద్యోగాల నియామకం చేశారని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. మధుసూదన్ రెడ్డి రికార్డులను ట్యాంపర్ చేస్తున్నారని అనేక ఆరోపణలున్నాయి. సంస్థలో పెద్ద ఎత్తున బంధువులను నియమించి వందల కోట్ల దోపిడీకి పాల్పడ్డారని పలువురు ఆయనపై ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారని, నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగుల నియామకం చేశారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫైబర్ నెట్ కార్పొరేషన్లో 800 కోట్ల మేర అవినీతి జరిగిందని ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చాయి. ఈ క్రమంలో మధుసూదన్ రెడ్డిపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. కాగా మధుసూదన్ రెడ్డి 2008 బ్యాచ్కి చెందిన IRAS అధికారి.